కొత్తగూడెం జిల్లా అతిపెద్ద జాతర శ్రీ ముత్యాలమ్మ తల్లి జాతర అండి. భద్రాచలం టు పర్ణశాల వెళ్ళే దారిలో 25 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. దుమ్ముగూడెం గ్రామంలో జరుగుతుందండి ఈ జాతర అండి. 9 రోజులు జరుగుతుంది. ఫిబ్రవరి 3 నుంచి 11వ తారీఖు వరకు 9 రోజులు అంగరంగ వైభవంగా జరుగుతుందండి. ఈ జాతర కోసం మేము భద్రాచలం నుంచి 25 కిలోమీటర్లు మా వ్యూయర్స్ కోసం, సబ్స్క్రైబర్స్ కోసం వచ్చి ప్రతిరోజు షూట్ చేసి ఈ వీడియోలు అప్లోడ్ చేద్దామని మేము వస్తున్నామండి. ఈరోజు మొదటి రోజు, అందువల్ల అలంకరణ అన్ని అఖండ దీపం అన్ని చూపిద్దామని మేము వచ్చామండి. భద్రాచలం మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. మోకాళ్ల గుజ్జు అరిగిపోవడం వల్ల వచ్చే దీర్ఘకాలిక నొప్పులకు ఆర్థోపెడిక్ డాక్టర్ జిబివి సుదర్శన్ రావు గారు మన శరీరంలోని రక్తం ద్వారా రీజనరేటివ్ థెరపీతో ఎటువంటి నొప్పి లేకుండా పరిష్కారాన్ని అందిస్తున్నారు. అతి సులువైన సహజ సిద్ధమైన వైద్య ప్రక్రియ. ఎటువంటి రియాక్షన్స్ కానీ సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఉండవు. ఇక మీ నొప్పులు శాశ్వతం కాదు. జయభారతి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, భద్రాచలం. కొత్తగూడెం జిల్లా దుమ్మగూడెం మండలం దుమ్మగూడెం గ్రామంలో పవిత్ర గోదావరి నదీ తీరాన్ని వెలిసినటువంటి తరతరాలుగా వెలిసినటువంటి గ్రామ దేవత శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి 23వ జాతర మహోత్సవములు అంగరంగ వైభవంగా ప్రారంభమై ఉన్నవి. మరి ఈరోజు తెల్లవారుజామున అమ్మవారికి ఉపవాసం చెప్పుట కార్యక్రమం పూర్తయి ఉన్నది. తదుపరి రోజుకు ఉదయం, మధ్యాహ్నము, సాయంత్రము డైలీ 3 అలంకరణలు మరి ఏర్పాటు చేసి ఉన్నారు. మరి ఈరోజు మొదటి రోజు కార్యక్రమానికి ఉదయం అలంకరణ తాటిపూడి రామస్వామి గారు, వారి శ్రీమతి అనసూయ గారు, వారి కుటుంబ సభ్యులు. మరి అలాగే మధ్యాహ్నం అలంకరణ లెంక సంతోష్ కుమార్ గారు, వారి శ్రీమతి మౌనిక లేటు, పెనింటి హరి లక్ష్మణరావు గారు, జయలక్ష్మి గారు, వారి అల్లుడు గారు అయినటువంటి బోయినపల్లి నరసూర గారు, వారి శ్రీమతి గీత ప్రవళిక, వారి కుమార్తెలు సన్మత, చిరంజీవి, రశ్మిత, వారి ఇచ్చినటువంటి మరి పట్టు చీరతో మధ్యాహ్నం అలంకరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి అలాగే సాయంత్రం అలంకరణ దుమ్మగూడెం మండలం ములకపాడు వాస్తవ్యులు శ్రీ సూర్యప్రకాశ్రావు గారు, భద్రకేల్ గారు ఇచ్చినటువంటి పట్టు చీరతో సాయంత్రం అలంకరణ కార్యక్రమం ఏర్పాటు చేయడం అనేది మరి భక్తులందరూ కూడా ఈ యొక్క అమ్మవారిని దర్శించి తీర్థ ప్రసాదం స్వీకరించి ఈ యొక్క మొదటి రోజు కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా మనవి చేయుచున్నాము. ఈ యొక్క అలంకరణ కార్యక్రమం పూర్తయి ఉన్నది. తదుపరి ఈరోజు ఉదయం 10 గంటల నుండి గ్రామ పొలిమేరలు కట్టిన కార్యక్రమం మరి ప్రారంభమై ఉన్నది. అలాగే అమ్మవారి 23వ జాతర ఉత్సవాల్లో భాగంగా మరి ప్రతిరోజు ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు అమ్మవారి ఆలయ ప్రాంగణంలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం అనేది మరి ఈరోజు మొదటి రోజు సందర్భంగా సాయంత్రము 4 గంటలకు 50 మంది గ్రామ పెద్దలతో, మేళ తాళాలతో, బాజా భజంత్రీలతో, ఎగిరే కుర్రవాళ్ళతో అమ్మవారికి పుట్ట బంగారం తెచ్చి అఖండ దీపారాధన కార్యక్రమంతో ఈ యొక్క 23వ జాతర మహోత్సవములు ప్రారంభము కానున్నవి. మరి అలాగే ఈరోజు రాత్రి సాంస్కృతిక కార్యక్రమంలో భాగంగా 8:30 గంటలకు హైదరాబాద్ బాబీ ఈవెంట్స్ డ్యాన్స్ బేబీ డ్యాన్స్ కార్యక్రమం మరి ఎంతో చక్కని కార్యక్రమాన్ని దేవస్థాన ఆలయ కమిటీ వారు ఏర్పాటు చేసి ఉన్నారు. కావున ఈ యొక్క కార్యక్రమాలను అందరూ కూడా అమ్మవారిని దర్శించి తీర్థ ప్రసాదం స్వీకరించి అన్నదాన కార్యక్రమంలో పాల్గొని మరి అలాగే పుట్ట బంగార కార్యక్రమంలో పాల్గొని సాంస్కృతిక కార్యక్రమంలో పాల్గొని ముత్యాలమ్మ అమ్మవారి ఆశీస్సులో అభయాంజనేయ విగ్రహాన్ని 4/2/2025 అంటే రేపు మంగళవారం రోజు ఓపెనింగ్ ఎమ్మెల్యే గారి చేత, తెల్ల వెంకట్రావు గారి చేత ప్రతిష్ఠ చేయబడుతుందండి. భక్తులందరూ పాల్గొనాలని, జయప్రదం చేయాలని కోరుతున్నాము. జై ముత్యాలమ్మ తల్లి.
భయకరీ సౌందర్యరత్నాకరీ నిర్ధూతాఖిల పాపనాశనకరీ ప్రత్యక్ష మహేశ్వరీ ప్రాళేయాచల వంశ పావనకరీ కాశీపురాధీశ్వరీ భిక్షాందేహి కృపావలంబనకరీ మాతా అన్నపూర్ణేశ్వరీ మాతా అన్నపూర్ణేశ్వరీ నానారత్న విచిత్ర భూషణకరీ హేకాంబరాడంబరీ ముక్తాహార విడంబమాన విలసద్యోక్షస కుంభాంతరీ కాశ్మీరాగరు వాసితాంగరుచిరే కాశీపురాధీశ్వరీ భిక్షాందేహి కృపావలంబనకరీ మాతా అన్నపూర్ణేశ్వరీ మాతా అన్నపూర్ణేశ్వరీ యోగానందకరీ రిపుక్షయకరీ ధర్మైకనిష్టాకరీ చంద్రార్కానల భాసమానలహరీ త్రైలోక్య రక్షాకరీ సర్వైశ్వర్యకరీ తపఫలకరీ కాశీపురాధీశ్వరీ భిక్షాందేహి కృపావలంబనకరీ మాతా అన్నపూర్ణేశ్వరీ మాతా అన్నపూర్ణేశ్వరీ కైలాసాచల కందరాలయకరీ గౌరీ ఉమాశంకరీ కౌమారీ నిగమార్థ గోచరకరీ ఓంకార బీజాక్షరీ మోక్షద్వా భద్రాచలం మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. మోకాళ్ల గుజ్జు అరిగిపోవడం వల్ల వచ్చే దీర్ఘకాలిక నొప్పులకు ఆర్థోపెడిక్ డాక్టర్ జిబివి సుదర్శన్ రావు గారు మన శరీరంలోని రక్తం ద్వారా రీజనరేటివ్ థెరపీతో ఎటువంటి నొప్పి లేకుండా పరిష్కారాన్ని అందిస్తున్నారు. అతి సులువైన సహజ సిద్ధమైన వైద్య ప్రక్రియ. ఎటువంటి రియాక్షన్స్ కానీ సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఉండవు. ఇక మీ నొప్పులు శాశ్వతం కాదు. జయభారతి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, భద్రాచలం.